కేంద్ర ప్రభుత్వ అత్యున్నత సాహిత్య పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2025 ప్రముఖ తెలంగాణ కవి రచయిత నందిని సిద్ధారెడ్డిని వరించింది. నందిని సిద్ధారెడ్డికి అవార్డు దక్కడంపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నందిని సిద్ధారెడ్డిని అభినందిస్తూ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్ఛిన్నతలను కవిత్వం ద్వారా హృదయంగా చిత్రీకరించిన దీర్ఘ కవితా సంపుటి నందిని సిద్ధారెడ్డి అన్నారు కేసీఆర్. అనిమేషకు ఈ అవార్డు రావడం గొప్ప విషయమని కొనియాడారు. తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన తెలంగాణ గర్వించదగ్గ కవి నందిని సిద్ధారెడ్డి అని కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంగా మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ నందిని సిద్ధారెడ్డి తమ కళాన్ని, గళాన్ని విప్పారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట సాహిత్యం ద్వారా ప్రజలను ఆలోచింపజేసిన కవి నందిని సిద్ధారెడ్డి అన్నారు. ఉద్యమ కవిగా తెలంగాణ ప్రజల అభిమానాన్ని సిద్ధారెడ్డి చూరగొన్నారని కేసీఆర్ చెప్పారు.